guys, this is me Sanjana Narasimhan. Welcome to my channel. I make content on lifestyle, fitness, fashion, travel and everything real. అన్నిటికంటే ముఖ్యంగా let's get ready for the day. అంతే రెడీ ఫర్ ద డే. అండ్ రెడీ అయ్యాక దేవుడి దగ్గర పెట్టడానికి పూలు కోస్తున్నాను. ఇవన్నీ మా ఇంట్లో చెట్టుకు కాసిన పూలు ఎన్ని కాస్తాయో మీరే చూడండి, ఇవే సరిపోతాయి అసలు. సో ఈ రోజు మా ఇంట్లో రోటి పచ్చడి ఇస్ ద స్పెషల్. సో ఈ రోజు మీ అందరికీ కూడా రెసిపీ చూపిద్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో పల్లీలు వేయించుకోవాలి. వేయించేది స్టార్ట్ చేసినాక ఇలా బాగా వేగినాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కాసేపు లిడ్ పెట్టి బాగా మగ్గనివ్వాలి దాన్ని. మగ్గినాక కాస్త జీలకర్ర వేసుకోవాలి. ప్యాన్ లో బాగా ఫ్రై చేసినాక ఇప్పుడు సెపరేట్ ప్లేట్ లో షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్ లో ఆయిల్ వేసుకొని కాస్తని టొమాటోస్ వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం చింతపండు కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇదే మా రోకలి బండ, మా మమ్మీ రోటి పచ్చడి చేసే రోకలి బండ. వేసుకుందాం స్టార్ట్. ఫస్ట్ పల్లీలా, పొట్టు తీసిన పల్లీలు. ఆ పొట్టుతో వేస్తే పొట్టు అంత టేస్ట్ రాదన్న. కొద్దిగా కల్లుప్పు వేసుకున్నామంటే ఎగరకుండా ఉంటాయి పల్లీలు. ఇది ఒక టిప్ అన్నమాట. అవునా? పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. పల్లీల తర్వాత మిరపకాయలు వేసుకుంటాం. ఎప్పుడైనా సరే ఇలా పచ్చళ్ళు చేసేటప్పుడు ఒక స్పూన్ ని పెట్టుకోండి. మిరపకాయలు కారం కాబట్టి చేతులు బదులు ఇలా స్పూన్ యూజ్ చేసుకోవచ్చు. చేతులు మండకుండా ఉంటాయి. వీడియో ఏమో కానీ వీడియో తీస్తున్న సేపు అది ఎక్కడ నా కళ్ళలో ఎగిరి పడుతుంది అనే భయం ఉంది చూడండి. ఇట్స్ రియల్ రోల్ కాబట్టి టమాటో వేసిన తర్వాత ఎగిరి పడుతుందని ఇది కొద్దిగా పక్కకు తీసుకున్నాం. చింతపండు, టమోటా వేయించి పెట్టుకున్నది ఎగిరి పడుతుంది. టమాటో లిక్విడ్గా ఉంటుంది కాబట్టి ఇట్లా రుబ్బేది చూస్తేనే ఇట్లా టెంప్టింగ్ గా ఉంది. కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం ఒకేసారి చేసుకోకూడదు. చేసుకోవచ్చు పెద్ద రోల్ అయితే, మనకి ఎగిరి పడుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని ఇలాగా. అంటే క్వాంటిటీ కూడా కొంచెం తక్కువే చేస్తున్నాం ఈరోజుసారి. రాయలసీమ స్పెషల్ పల్లీల పచ్చడి. రాయలసీమలో ఎక్కువగా చేసుకుంటారు. రాగి సంగటికి, దోశకి, ఇడ్లీకి, ప్రతిదానికి ఎక్కువగా శనక్కాయల పచ్చడి అని అంటారు. సో ఇప్పుడు తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మనం స్టార్టింగ్ కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసాం కాబట్టి
చూసుకొని ఇప్పుడు సాల్ట్ వేయాలి. సరిపోకపోతే ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనము టేస్ట్గా ఉండాలంటే ఉల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఎక్కువ పచ్చడి చేసుకున్నప్పుడు ఉల్లిపాయ వేసుకుంటే ఆ రోజే తినేయాలి, లేకుంటే బయట పెట్టుకుంటే స్మెల్ వచ్చేస్తుంది. మొత్తం పచ్చట్లో మనం ఉల్లిపాయలు వేసామనుకో ఆ రోజు తినడానికే బాగుంటుంది, నెక్స్ట్ డేకి స్మెల్ వచ్చేస్తుంది. అందువల్ల కొద్దిగా మనం పక్కకు తీసుకొని ఉల్లిపాయ వేసి దంచుకుందాం. సో ఇట్లా సెపరేట్ గా తీసి దాంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. కొంతమంది వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు. కొద్దిగా పచ్చడి తీసి మనం పక్కన పెట్టుకుందాం, తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. మన రోటి పచ్చడి రెడీ. పెద్ద ఉల్లిపాయ ఇందులో వేసుకొని దంచుకుందాం. దంచుకున్న తర్వాత ఇలా పక్కకు తీసేసుకొని ఇందులో కొద్దిగా అన్నం వేసి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు రోటి పచ్చడి, అన్నం, నెయ్యి, ఆమ్లెట్ ఎంత మంచి కాంబినేషన్ అంటే హెవెన్. చక్కగా చాలా బాగుంది. సో మన పచ్చడి అయిపోయింది. ఇప్పుడు ఇంకొక తాలింపు ఏమో చేస్తున్నారు. సో యాక్చువల్గా మా ఇంట్లో ఎందుకు పచ్చడి అంత ఫేమస్, అంత రెగ్యులర్ అంటే మా డాడీకి పచ్చడి పొడి రోజు ఉండాలి. నాన్ వెజ్ ఏమైనా చేసుకొని, వెజ్ ఏమైనా ఉన్ని, ఏ డిష్ ఉన్ని, ఏం లేకపోని మా డాడీకి పచ్చళ్ళు పొళ్ళు అనేది కంపల్సరీ ఉండాలి. అంటే మా నాయనమ్మ ఉన్న టైం నుంచి కూడా అలవాటు అనమాట మా ఇంట్లో ఇట్లా పచ్చళ్ళు అవన్నీ. అండ్ మా మమ్మీ అయితే ఇట్లా రోటి పచ్చడి స్పెషలిస్ట్ అనమాట. వారానికి ఒక పచ్చడైనా చేస్తూనే ఉంటారు. అండ్ ఎంత మిక్సీ వచ్చినా ఏం వచ్చినా కూడా రోట్లో దంచిన పచ్చడికి ఉండే టేస్టే వేరే. అసలు సీరియస్గా ఎప్పుడైనా డిఫరెన్స్ మీరే చూడండి. అండ్ నేను ఫస్ట్ ముద్ద తిన్నాను, ఇట్స్ అమేజింగ్. అసలు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మీరు ఏం రెసిపీ చూడాలని అనుకుంటున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. మా ఇంట్లో రోటి పచ్చడి ఇలానే చేస్తారు. అండ్ మీ సైడ్ ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. ఐల్ బి వెరీ హ్యాపీ టు హియర్ ఇట్. ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని, రోటి పచ్చడి కలుపుకొని ఆమ్లెట్తో తింటుంటే ఉంటుంది అమృతం అసలు. అంతేనండి, that's it for this video. If you like this video, like, share, comment and subscribe to my channel. I'll all meet you in my next video. Until then, bye.